సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మహాలక్ష్మి స్వరూపంగా తులసి కోటను ఆరాధిస్తారు. అయితే చాలా మంది ఇళ్లల్లో తులసి కోట ఉంటుంది, కానీ తులసి కోటకు సంబంధించిన సరైన నియమాలు పాటించరు. దీనివల్ల పుణ్యం రాకపోగా తెలియని దోషాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. తులసి కోట సమీపంలో చెప్పులు ఉండకూడదు. తులసి మొక్క దగ్గర చెప్పులు ఉంటే మీరు ఎన్ని పూజలు చేసినా పూజ ఫలితం ఉండదు. అలాగే తులసి మొక్క చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఎండిపోయిన తులసి ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇక ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో తులసి మొక్క వైపు రాకూడదు. మొదటి 4 రోజులు తులసి మొక్కను ముట్టుకోకూడదు. తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు, లేదంటే తులసమ్మ నిద్రపోతుంది. ఇక చాలా మంది ఆడవారు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తులసికి ప్రదక్షిణలు చేసేటప్పుడు నెమ్మదిగా చేయాలి. ఆడవారు జుట్టు విరపోసుకుని తులసి కోటలో దీపారాధన చేయకూడదు. చక్కగా జడ వేసుకుని తలలో పుష్పాలు పెట్టుకుని తులసిని పూజించాలి. ప్రతిరోజు బియ్యపిండితో ముగ్గు వేయాలి. తులసి కోట ముందు అష్టదళ పద్మ ముగ్గు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుందని నమ్మకం. పూజించే తులసి కోటలో ఒక చిన్న నల్లటి రాయిని ఉంచాలి. శ్రీకృష్ణుని స్వరూపంగా ఆ రాయిని పూజించాలి. తులసి మొక్కకు ఉండే విత్తనాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. తులసి మొక్కలో ఎక్కువగా విత్తనాలు ఉంటే ఆ ఇంట్లో ఉండే ఆడవారికి తలనొప్పి సమస్య ఏర్పడుతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసమ్మ నిద్రపోతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో కూడా తులసి ఆకులు తెంపకూడదు. అలాగే ఆదివారం సూర్యునికి ప్రీతికరమైనది కాబట్టి కూడా తులసి దళాలు తెంపితే మీ ఆయుష్ తగ్గుతుంది. కొంతమంది పూజ కోసం తులసి ఆకులు తెంపుతూ ఉంటారు. అయితే తులసి ఆకులు తెంపేటప్పుడు ముందుగా తులసమ్మను క్షమించమని వేడుకోవాలి. ఉదయం స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు. ఇక కొంతమంది ఆడవారు తులసమ్మ గుబురుగా పెరగాలని తులసి కొమ్మలను కత్తిరిస్తారు. అయితే పొరపాటున కూడా కత్తెర ఉపయోగించకూడదు. చేతి గోళ్లతో కూడా తెంపకూడదు. చేతి గోళ్లు కూడా తగలకుండా కేవలం వేళ్లతోనే వేరు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.